ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులతో పూర్తి చేయించి తిరిగి వారికి ఇన్సెంటివ్స్ ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే దీనిపై విమర్శించిన అంబటి రాంబాబు రోడ్లు, మెడికల్ కాలేజీలు, పోర్టులే కాకుండా తాజాగా ప్రాజెక్టులు కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని తెలిపారు. ఫండింగ్ హైబ్రిడ్, నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు. దాని వలసిన బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి. ఫండింగ్ ఎవరైనా వస్తే, ప్రైవేట్ వాళ్ళు వస్తే, అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తాం. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము, ఈరోజు 1,81,000 కోట్లు మేము చూపించాం. దాంట్లో దగ్గర చూస్తే మీరు 2,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము చెప్పిన 20 లక్షల్లో ఇక్కడనే 3 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకు మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లర్ ఎఫెక్ట్లో వెళ్తుంది. దట్ ఈజ్ వేర్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు బీపీసీఎల్ ఉంది, 92,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు 5 ఏళ్లలో. మేము 4 ఏళ్లలో చేయమంటున్నాం. వాళ్లకు ఇచ్చిన ఆదాయంలో 75% తిరిగి వాళ్ళకి ఇచ్చేట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. వినే ఉంటారు, ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరికీ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజ్ ప్రైవేటు, పోర్ట్ ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు, అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంతా ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లా బలి పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు.